చాలా ముఖ్యమైన అంశంతో మిత్రుడు మాట్లాడాలని, మా జాతి అభ్యున్నతి కోసం, మా వెనుకబడిన కులాల ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసము మేము ఒక తప్పు చేసినా అది మా భావితరానికి ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి మేము అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ఉన్నప్పుడంగా దీని మీద మేము ప్రభుత్వాన్ని నిలదీయకపోతే మా జాతులకు అన్యాయం జరుగుతున్న భావనతో నిన్న అసెంబ్లీలో ఒక మాట్లాడే ప్రయత్నం చేశాం. కానీ ఎక్కడొక మా గొంతు నొక్కి వేసింది కాబట్టి అసెంబ్లీలో గొంతు నొక్కొచ్చు, కానీ మీడియా ద్వారా ప్రజలకు చెప్పేందుకు ఎవరు గొంతు నొక్కరు. కాబట్టి అందుకే మీడియా ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ సేకరించిన సమాచారాన్ని మేము ముందుస్తున్నాం. కాబట్టి దయచేసి మొన్న 3 రోజుల ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో కొండందవి ఎలుకన పడతా అనుకొని కొండందవి చీమను కూడా పట్టకుండా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంత చేసినాము అంత చేసినాము అంటే దాని తర్వాత ఇమ్మీడియట్గా తెల్లారే అసెంబ్లీ పెట్టిర్రు అని మేము ఏమనుకుంటాము, వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా, ఇమ్మీడియట్ అసెంబ్లీలో ఒక బిల్లు పెడతారు కావచ్చు, ఆ బిల్లు ద్వారా మన చర్చ జరుగుతుంది కావచ్చు, దాని తర్వాత అమెండ్మెంట్ చేసుకొని బీసీలకు ఒక న్యాయం చేస్తాను అనుకున్నాం. కానీ గదే స్టేట్మెంట్ తీసుకొని వచ్చి చావుకవరు చల్లయ్యమంటూ స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఈరోజు నేను ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలనే మోసం చేయడం కాదు, అసెంబ్లీనే మొత్తం మోసం చేసిండ్రు. ఒక్కసారి గమనించండి దయచేసి. దీనికి అంకురార్పణ మొదలుపెట్టింది కేసీఆర్ గారు. ఆనాడు ఎన్టీ రామారావు బీసీల పట్ల ఎంత ప్రేమ చూపించారో అంతకు రెట్టింపుగా మాకు కేసీఆర్ గారు ఈ బీసీల అభ్యున్నతి ఉండాలి, సగానికి పైగా ఉన్న బీసీలు సగానికి పైగా ఉన్న జనాభాకు మన న్యాయం చేయాలనే ఉద్దేశంతో 16/11/2021 నవంబర్ 11, 2021 కేసీఆర్ గారు ముఖ్యమంత్రిన ఒక కమిషన్ అపాయింట్ చేశారు, ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీ కమిషన్ ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. వకలాపురం చైర్మన్గా జియో నెంబర్ 9 ఇవ్వడం జరిగింది. ఇది జియో నెంబర్ 9 కేసీఆర్ గారు ఇచ్చింది. వకలాపురం మోహన్ గారు, కృష్ణమోహన్ గారు, ఉపేంద్ర గారు, శుభప్రసాద్ పటేల్ గారు, కిషోర్ గౌడ్ గారు కమిషన్ బీసీ వెల్ఫేర్ ద్వారా ఒక జియో ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిండ్రు, ఈ కమిషన్ కులగణన చెయ్యాలి, దాని ద్వారా ప్రభుత్వం సబ్మిట్ చేస్తే దాని ద్వారా రిజర్వేషన్ ప్రక్రియ చేద్దామని చెప్పేసి ఆ కమిషన్ జియో నెంబర్ 9 వల్ల ఇవ్వండి. దయచేసి మీకు మొత్తం కూడా అందరికి పంపిస్తాం. ఈ కమిషన్ సుమారు 3 నెలలు కులగణన చేసి రిపోర్టు ఇవ్వడానికి వచ్చాక అప్పటికే ఎలక్షన్ జరిగినాయి, ప్రభుత్వం మారిపోయింది. దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడ్డ రోజు ఈ కమిటీ మొత్తం కూడా 29 జనవరి 2024 నాడు ఈ కమిషన్ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. 3 రాష్ట్రాలు తిరిగి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. చేసి కులగణనకు సంబంధించిన ఈ కమిషన్ ఉన్నది, దీన్ని మీరు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి ఇస్తే 29 జనవరి 2024 ఏదైతే కేసీఆర్ అపాయింట్ చేసిన కమిషన్ సబ్మిట్ అనే ప్రభుత్వం ఇమీడియట్గా ఫిబ్రవరి 4, 2024 నాడు క్యాబినెట్ ఏర్పాటు చేసింది. ఆ క్యాబినెట్లో తీర్మానం కూడా చేసింది. దయచేసి ఆ రికార్డ్ ఐమ్ టెల్లింగ్. చేసి వెంటనే కేసీఆర్ గారు కమిషన్ ఏర్పాటు చేసిండ్రు, ఇట్లా కులగణన చేయమని చెప్పిన క్యాబినెట్ అప్రూవ్ చేసుకొని వెంటనే 16 ఫిబ్రవరి 2024 అంటే కేవలం 12 రోజుల లోపల అసెంబ్లీ ఏర్పాటు చేసింది సేమ్ కులగణన కోసం. 16 ఫిబ్రవరి 2024 అంటే బీసీ కమిషన్ ద్వారా వచ్చిన రిపోర్ట్ కంటిన్యూ అవుతుంది. అందులో నేనే మాట్లాడాను. ఏమని మాట్లాడానా, ఈ కులగణన శాస్త్రీయంగా చేయండి, మొక్కుబడిగా చేయకండి. మొక్కుబడిగా చేసిన బీహార్ కానీ, మొక్కుబడిగా చేసిన కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన జరిగినా కూడా మాకు రిజర్వేషన్ రాలేదు, న్యాయస్థానం తిప్పికొట్టింది.
కాబట్టి మీరు శాస్త్రీయంగా చేయాలని చెప్పి ఆన్ రికార్డులో నేను చెప్పాను. అది బీసీ కమిషన్ ద్వారా చేసిన వల్ల ఫిబ్రవరి అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ చర్చ అనంతరం రిజల్యూషన్ పాస్ అయిన తర్వాత జియో తీసుకొచ్చింది. ఆ రోజు జియో నెంబర్ 26 ఏమని రాసిన జియో నెంబర్ 26 మీకు ఇస్తా. బీసీ కమిషన్ ద్వారా ఏర్పాటు చేసింది, దీన్ని చర్చ పెట్టాను కులగోస కోసం అని చెప్పి బీసీ కమిషన్ ద్వారా వచ్చిందని క్లియర్ రాసింది. ఇలా కులగన చేశాము అని చెప్పేసి జియో నెంబర్ 26 ఇచ్చారు. ఇప్పటి వరకు బీసీ కమిషన్ ద్వారా కులగన జరిగింది. ఈ 26 జియో లైవ్లో ఉన్నది. అసెంబ్లీలో తీర్మానం జరిగింది, అసెంబ్లీలో చర్చ జరిగింది. దాని తర్వాత కాలయాపన చేసిండ్రు. ఈ జియో ఎప్పుడు ఇచ్చిండ్రు? 15 మార్చి నాడు ఇచ్చిండ్రు. 2024 15 మార్చి నాడు 26 జియో ఇచ్చిండ్రు. దీని మీద కంటిన్యూ జరిగే సమయంలో 7 నెలలు జియోను పక్కకు పెట్టేసి ఇమ్మీడియట్గా తెలియకుండా 7 నెలల తర్వాత ప్లానింగ్ బోర్డు నుంచి మళ్ళీ ఒక జియో వచ్చింది. ఇక్కడే క్వశ్చన్ చేస్తున్నాం. ఈ 26 జియో ద్వారా అసెంబ్లీలో చర్చ జరిగింది, కులగన జరిగింది. మీ ద్వారా కూడా నిరంజన్ గారిని ఒక కమిటీ చైర్మన్గా ఇచ్చారు, బీసీ కమిషన్ చైర్మన్గా. దాని తెల్లారే నిరంజన్ కమిషన్ ఉండగా ప్లానింగ్ బోర్డు నుంచి ఒక జియో తీసుకొచ్చినావు. నేను అడుగుతున్నా, ప్లానింగ్ బోర్డు మళ్ళీ ఎందుకు ఎంటర్ అయింది? నీ బీసీ కమిషన్ ఎక్కడ పోయింది? బీసీ కమిషన్ జియో 26 ఏమైంది? నీ బీసీ కమిషన్ నిరంజన్ కమిటీ ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చేస్తుండ్రు? 26 జియోను కిల్ చేసేసి పక్కకు వారేసి 18 జియో తీసుకొచ్చి ప్లానింగ్ బోర్డు వచ్చింది. ప్లానింగ్ బోర్డు ఎందుకు ఎంటర్ అయింది? ప్లానింగ్ బోర్డు ఏం చేస్తుంది? ప్లానింగ్ బోర్డు సంబంధం ఏంది? ప్లానింగ్ బోర్డు 18 నాడు ఎంటర్ చేసిండ్రు. ఈ 18 జియోని తీసుకొచ్చి ఎప్పుడు 10/10/2024 ఈ 18 జియో తీసుకొచ్చారు. నేను ఎందుకోసం చెప్తున్నా అంటే, ఇగో ఇట్లాంటి చర్య చేసింది కాబట్టి బీహార్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొట్టేసింది. బీహార్ గవర్నమెంట్ యొక్క పట్నా కేసు నెంబర్ 16760/2023 ఇలా ఏం రాసిందంటే, మీరు జిఐడి నుంచి చేసి వీళ్ళు జిఐడి నుంచి చేసిండ్రు. ఈ జిఐడి నుంచి చేయడం వలన, ప్లానింగ్ బోర్డు చేయడం వలన విశ్వసనీయత ఉండదు కాబట్టి మీరు బీసీ కమిషన్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి బీహార్ గవర్నమెంట్ కొట్టేసింది. ఇగో ఇదే నేను చెప్పినట్టు జరగద్దని మళ్ళీ సేమ్ వాళ్ళు అదే చేసారు. దీని తర్వాత ఇమ్మీడియట్ ఏం చేసారు, ఈ 18 జియోని పక్కకు పెట్టుకొని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఏం చేసిందంటే ఒక డెడికేట్ కమిషన్ వేయాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు వాళ్ళకి చెప్పింది, డెడికేషన్ కమిషన్ ఇవ్వమని చెప్పి. ఆ డెడికేషన్ కమిషన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఒక జియో నెంబర్ 49 తీసుకొచ్చారు. చూడండి, 4/11/2024 భూసాని వెంకటేశ్వరరావు ఐఏఎస్ కమిటీ ద్వారా ఒకటి డెడికేషన్ కమిటీ వేశారు. ఏమని? మళ్ళా సేమ్ ఇది కులగణ చేయండి, కులగణ ద్వారా రిజర్వేషన్ చేయండి, స్థానిక సంస్థలు రిజర్వేషన్ చేయమని చెప్పి భూసాని కమిషను కమిటీ వేసిండ్రు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ భూసాని కమిషన్ ఏమైంది? రిపోర్ట్ ఇచ్చింది ఏమన్నా? ఈ భూసాని వెంకటేశ్వర కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందా? జియో నెంబర్ 26 జియో నెంబర్ 18 ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? మీ నిరంజన్ వాళ్ళు చేసిన కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? ఏ కమిటీ ఏ కమిషన్ లేకుండా ప్లానింగ్ బోర్డు ద్వారా అనిపించింది. నేను ఒకటే అడుగుతున్నా, ప్లానింగ్ బోర్డులో చేసేటోళ్ళు బీసీలు ఉన్నారా? నీ బీసీ కమిషను నిరంజన్తో పాటు 4 బీసీ మెంబర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక ప్రేమ ఉంటుంది, నా బీసీలకు అన్యాయం చేయొద్దని చెప్పి ఒక తపన ఉంటుంది. ఈ కమిటీకి ఏముంటుంది? కాబట్టి ఇది శుద్ధ తప్పు, ఇది ప్రజలు తప్పట్టించిండ్రు, బీసీ సంఘాలు తప్పట్టించిండ్రు. ఈరోజు అసెంబ్లీలో కూడా చర్చ జరిగి అసెంబ్లీలో తప్పు పట్టేసి అసెంబ్లీలో చర్చ దాన్ని జియో ఇవ్వకుండా మళ్ళీ కొత్త ప్లానింగ్ బోర్డు ద్వారా ఇవ్వడం వలన తప్పల తడకగా ఈరోజు ఎనిమినేషన్ చేసిండ్రు. 2011లో ఏదైతే సెన్సస్ జరిగిందో గాంధీలకే వచ్చింది. వాళ్ళకి వేరే కొత్తగా నిలవై వాళ్ళకి ఏం చేస్తారు? సగానికి కూడా వీళ్ళు ఎక్కడ కులగన్న కోసం ఇండ్లకు పోలేదు. ఇది వాస్తవము. కాబట్టి నేను ఒక్కటే ఏం చెప్తున్నా అంటే, మీరు చేసిన తప్పుడు వలన మా యొక్క జాతికి అన్యాయం చేసిండ్రు. నిన్న బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు అసెంబ్లీలో. ఎక్కడ ఉన్నాయి మీకు
బీసీ శాతం 52 అని ఎవరు చెప్పారు మీకు? 51 ఎవరు చెప్పారు అని చెప్పి బుల్డోజ్ చేసే ప్రయత్నించారు ముఖ్యమంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంటే నువ్వు బుల్డోజ్ చేసి బెదిరిస్తే మేము ఒప్పుకున్నది మేము గొర్రెలమేమన్నా ఊపుకుంటా బయటకు వస్తాం అనుకుంటున్నావా? 52%, 56%, 58% ఎక్కడున్నది రిపోర్ట్ అన్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏమున్నది? 3,54,00,000 మంది మాత్రమే పాల్గొన్నారు, మొత్తం 3,70,00,000 మంది ఉన్నారు అని అన్నారు. ఇక కొంతమంది మా మంత్రి గారు చెప్తారు, కొంతమంది ఇందులో కొంత కుక్కలు ఇచ్చి పెట్టిరు సార్ అంటాడు. కుక్కలు ఇచ్చి పెట్టడం రాలేదన్నాడు. ఇది ప్రభుత్వం యొక్క సమాధానం. ఇది ఎవరు తప్పు పట్టారు? సెన్సెస్ ఇది తప్పు పట్టరు ఎవరు? 2011లో సెన్సెస్ జరిగింది, దాని తర్వాత జరగలే. 2000 సెన్సెస్లో క్లియర్గా ఏమిచ్చింది? పోర్టల్ ఉంది, మీరు వెబ్సైట్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. తెలంగాణ పోర్టల్ ఉంది. తెలంగాణ పోర్టల్ ఏం చెప్పినట్టు క్లియర్గా, ఈ యొక్క 2 జూన్ నాడు రాష్ట్రం ఏర్పడ్డది. 1,12,077 స్క్వేర్ మీటర్ల భూమి ఉన్నది. ఈ జనాభా 3,50,03,674 మంది జనాభా ఉన్నది అని క్లియర్గా ఇచ్చింది, ఎవరు తప్పలేరు. దీంతో పాటు గత చరిత్ర మొత్తం చూస్తే కూడా అందులో ఎక్కడ చూసినా క్లియర్ రాసింది, అవర్ తెలంగాణ స్టేట్ యొక్క పాపులేషన్ గ్రోత్ ఈజ్ 13.8%. 13.8% గత చరిత్ర మొత్తం చూసిన 2001 కానీ 2011 కానీ అంతకుముందు ఏ విధంగా ద తెలంగాణ స్టేట్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ 13%. దాని లెక్కని చేసుకుంటే ఈరోజు మా జనాభా 4,20,00,000 మంది జనాభా ఆన్ రికార్డ్ ఉంటారు. ఇప్పుడు ఏదైతే మా యొక్క మొసంచారి చెప్పినట్టు ఓటర్ లిస్టు 3,50,00,000 ఉన్నాయని చెప్పి మీరు 3,35,00,000. ఏ రోజు జనాభాకు ఉన్న పాపులేషన్కు డిఫరెన్షియేషన్ కంపల్సరీ 30% ఉంటుంది. ఆ లెక్కలు చూసినాక 4,20,00,000 మంది ఉంటే మీరు 3,70,00,000 మంది అంటే 50 లక్షల జనాభాను మీరు మింగేసిండ్రు. జనాభా లెక్కలో తప్పులు వేసిండ్రు. అంటే మా బీసీలను జనాభా ఓటర్ లిస్టులో ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఓటర్ లిస్టుగా జనాభా లిస్టులో ఉండకుండా చేసే ప్రయత్నం చేసిండ్రు. 40 నుంచి 50 లక్షల మంది ఈరోజు వాళ్ళు తప్పుగా చూపించారు. మేము ఒప్పుకునే సమస్య లేదు. ఈరోజు 4,11,00,000 దాటే ఉంటుంది. కానీ ఈ యొక్క తెలంగాణ జనాభా సుమారు 4,20,00,000 మంది ఉంటారు. ఏ డాటా తీసుకున్నాక అట్లే ఉంటుంది. కానీ మీరు 3,70,00,000 చూపించి సుమారు 30 నుంచి 35 లక్షల బీసీ జనాభాను మీరు మమ్మల్ని బయట రాకుండా ఉండగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని లోపల పెట్టే ప్రయత్నం చేసిండ్రు. అందుకే 52%, 53% అని ప్రతిసారి అంటూ ఉంటాము. దాన్ని 46% ఎక్కడ రికార్డులను చూపించిన కాబట్టి 46% అనేది మేము ఒప్పుకునే సమస్యలే అని చెప్పి మీ ద్వారా దానికి కూడా రిపోర్ట్ చెప్తారు మొత్తం కూడా. ఈరోజు తెలంగాణ స్టేట్ పాపులేషన్ 2001 నుంచి 2011లో 13.5 ఇంక్లూడ్ చేస్తే టోటల్గా మన జనాభా 4,11,00,000 ఒక్కటి కూడా తక్కువ కాదని చెప్పి మీ ద్వారా నేను ఛాలెంజ్ జరుగుతుంది. 40-45 లక్షల జనాభా తక్కువ చేసుకుంటూ ఈరోజు 2011 సెన్సస్ ప్రకారం బీసీ పాపులేషన్ 1,80,00,000 మంది 2011లో. ఇస్ ఆన్ రికార్డ్. ఎక్కడ రికార్డ్ అంటారు చెప్తాం. 2011 సెన్సస్ తీసినప్పుడు తెలంగాణలో ఉన్న బీసీ జనాభా 1,80,00,000 మంది. తెలంగాణ ఏర్పడే వరకు 2012 సుమారు 15 సంవత్సరాలకు ఇప్పుడు మా జనాభా 2,20,00,000 ఉండాలి. తెలంగాణలో 2,20,00,000 మంది జనాలు ఉండాలి. దాని అంటే 13 గుర్తుతోటి అంటే మాకు 1,90,00,000 చూసినాం అంటే సుమారు 40 లక్షల తెలంగాణ ప్రజలు తెలంగాణలో బీసీ జనాభాను మీరు కనుమరుగు చేసిండ్రు. ఇది ఎవిడెన్స్ రికార్డ్. ఈ లెక్కన తెలంగాణలో ఈ లెక్కల ప్రకారం జనాభా తెలంగాణలో బీసీల జనాభా 56 నుంచి 57% ముస్లిమ్స్ కలుపుకోకుండానే ఉన్నది. ఇది నేను 46% ఎట్లా చెప్తావండి? నేను ఏ లెక్కని ఇప్పుడు అది కూడా చెప్తా.